హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇంకా ఇక్కడేమంటే నా మార్నింగ్ రొటీన్ టెడ్డీ హ్యాపీకి లంచ్ బాక్సెస్ పెట్టాలి. సో టెడ్డీ లంచ్ బాక్స్ ఓకే. హ్యాపీ లంచ్ బాక్స్ వచ్చామంటే అసలు చేంజ్ అవుతానే ఉంటుంది. ఏదో ఒకటి పాడు చేసుకొని వస్తుంది, మళ్ళీ టెడ్డీ పెట్టి పంపిస్తా టెడ్డీ దాంట్లో. సో అలా ఆల్రెడీ టెడ్డీ దాంట్లో పెట్టి పంపిస్తుంటే అది కూడా పాడు చేసుకొని వచ్చింది. దానిపైన ఒకటి ఉంటుంది, రబ్బర్ లాంటిది ఒకటి, అది ఊరు పెట్టుకుని వచ్చేసింది అనమాట. ఇంక ఇలా కాదనేసి ఇండస్ వ్యాలీలో ఈ లంచ్ బ్యాగ్ దాని లోపల ఇలా ఏమంటారు బాక్సెస్ ఉంటాయి, ఇంకా ఒక బాటిల్ ఉంటుంది. సో ఇది బెస్ట్ అనిపించింది ఎందుకో. ఇండస్ వ్యాలీ అయితే క్వాలిటీగా ఉంటుంది, బాగుంటుంది. ఇది ఎప్పుడున్నో చూస్తున్నాను కానీ ఇప్పుడు అవసరం లేదులే ఎందుకులే అనేసి అనుకుంటూ ఉన్నాను. ఫైనల్లీ తీసుకున్నాను అనమాట వీడి కోసం అనేసి. ఇంకా నాకు నచ్చింది. సో మీకు కూడా అవసరం ఉంటుందేమో ఒకవేళ అన్నట్టుగా చూపిద్దాం అనిపించి చూపిస్తూ ఉన్నాను. సో దీంట్లో ఏమంటే 4 బాక్సెస్ ఉంటాయి, స్టెయిన్లెస్ స్టీల్ బాక్సెస్, ఇంకా లీక్ ప్రూఫ్ అనమాట, ఇంకా డిష్ వాషర్ సేఫ్ కూడా మంచిగా ఉంది. ఈ బాక్స్ మాత్రం కొంచెం పెద్దదిగా అనిపించింది. సో ఇంకా దీంట్లో ఇంకా నేను హాఫే పెడతాను, కానీ యాపీకి మాత్రం 4 బాక్సెస్ అవసరం ఉండదు. కానీ ఒక్కొక్కసారి మనం ఏదైనా పెట్టాలి అన్నప్పుడు కూడా సపరేట్గా ఇట్లా 4 బాక్సెస్లో కూడా పెట్టచ్చు. సో అట్లా దీంట్లో మాత్రం 4 బాక్సెస్ వచ్చాయి. ఇంకా ఒక చిన్న బాటిల్ వచ్చింది, 1/2 లీటర్ బాటిల్. దీంట్లో మనం ఏదైనా జ్యూసెస్ అంటూ లేకపోతే మజ్జిగ, కొందరు పిల్లలు అంటే మిల్క్ కూడా తెచ్చుకుంటారంట. హ్యాపీ ఎప్పటి నుండో నాకు ఒక బాటిల్లో ఏదైనా పెట్టి పంపించమ్మా, ట్యాంగ్ వేసి పంపించు, లేకపోతే ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్ అంటే, ఫ్రూట్ జ్యూసెస్ ఏమంటే అది పాడైపోతాయి కదా, ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువసేపు ఉండదు, ఎప్పుడు తాగుతుందో ఏంటో అన్నట్టుగా నేను అలా వద్దులేరా ఇంటికి వచ్చినాక చేసిస్తాను, ఏబీసీ జ్యూస్ చేసిస్తాను, దాంట్లో పెడితే బాగుంటుంది, అదైతే పాడవద్దు అట్లా అనేసి అనుకుంటూ అలా ఉన్నాను అనమాట. సో ఫైనల్లీ ఆ రోజు కర్డ్ రైస్ కావాలనింది, కర్డ్ రైస్ పెట్టాను, ఇంకా బ్రెడ్ పెట్టేశాను. సో 2 బాక్సెస్ యూస్ చేశాను అనమాట దాంట్లో. ఇంకా ట్యాంక్ కావాలి దాంట్లో, ఆ బాటిల్ మెయిన్గా తీసుకెళ్ళడానికి చాలా ఎక్సైటింగ్గా ఉందన్నమాట. సో దాంట్లో ట్యాంక్ వేసేసాను. ఫస్ట్ వెళ్ళి ఫ్రెండ్స్కి చూపించుకోవాలి వీటి తెచ్చుకున్నవన్నీ. ఇంకా దీని డీటెయిల్స్ అంతా డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు. ఇంకా నా కూపన్ కోడ్ ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను, మీరు డిస్కౌంట్ వస్తుంది యూస్ చేశారంటే. ఇంకో బాక్స్లో ఏమంటే ఇది బీటీఎస్ బిస్కెట్స్ అనేసి, ఓరియో బిస్కెట్స్ అనేసి మొన్న తెచ్చుకున్నారు, అది బాక్స్లో పెట్టమనింది అనమాట. అదేమంటే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇవ్వాలంట. సో అలా అనేసి పెట్టేశాను, ఇంకా స్పూన్స్ పెట్టేశాను, ఇంకా అంతే. వీక్లో ఒకసారి మాత్రం వీళ్ళకి ఇష్టమైనవి పెడతా ఉంటాను అనమాట. ఇంకా మిగతా రోజులు నాకు ఇష్టమైనవి పెడతాను. నీవి కూడా పెట్టాను. షూ వేసుకో లోపలికి రాకూడదు, షూ అంతే, షూ వేసుకుని లోపలికి రాకూడదు అంతే, అక్కడే ఉంటాను. ఆల్ ది బెస్ట్ బేబీ. టెడా బ్యాగ్ తగిలించుకోవడం నుంచోపో, టీ తాగుతా. రెడీ వాటి పెట్టినా దాని ఉన్నాయి కదా బాయ్, దాంట్లో మర్చిపోకుండా తీసుకోరా హ్యాపీ బ్యాగ్ని. బాయ్ నాన్న, టెడా బాయ్. మొన్న ఒకసారి ఏమైందంటే టెడ్డీది లాస్ట్ ఇయర్ది లంచ్ బ్యాగ్ ఉంది, బ్లాక్ కలర్ది, మీకు చూపిస్తుంటా కదా, అది ఇచ్చి పంపించాను హ్యాపీకి. అది పంపిస్తే తీసుకురావడం మర్చిపోయింది. ఏమంటే వాడికి బ్యాగ్లోనే పెట్టేస్తున్నాను కదా ఈ మధ్య లంచ్ బాక్స్ ఒకటి. సో సపరేట్గా బ్యాగ్ ఇచ్చేసరికి మర్చిపోయింది, మళ్ళీ నెక్స్ట్ డే తీసుకొచ్చింది అనమాట. ఇంకా తిట్టి పెట్టాను, ఎందుకంటే ఎంత కేర్లెస్ అయిపోతుంది అంటే అంత కేర్లెస్ అయిపోతుంది ఈ మధ్య. సో మళ్ళీ ఇది కూడా ఎక్కడ పోగొట్టుకుని వస్తుంది అనేసి మళ్ళీ అదే పనిగా చెప్తున్నాను. ఇంకా అంతే, వాళ్ళు అట్లా స్కూల్కి వెళ్తారు, నేను చిన్న చిన్న పనులు అంటే ఇంట్లో అన్ని చేసుకుంటాను, అంతే అయిపోతుంది టైం. అది ఎట్లా అయిపోతుందో ఏమో తెలీదు, టెడ్డీ వచ్చేస్తుంది. ఇంకా లంచ్ దగ్గరకు వచ్చేసాను, అప్పుడే బ్రేక్ఫాస్ట్ చూపించాను అంతే. మీకు బ్రేక్ఫాస్ట్ కూడా చూపించలే కదా మీకు, జస్ట్ నేను కొన్ని వీడియోస్ కూడా షూట్ చేయడానికి టైం ఉండట్లేదు, నిజంగా చెప్తున్నాను. అసలు హడావుడి అయిపోతా ఉందన్నమాట. వీళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ సుదర్శన్ రెడీ వెళ్ళిపోయేసరికి 9 అయిపోతుంది టైము. 9 to 10 ఏమంటే నా యోగా టైం అనమాట అది. సో 10 నుండి ఇంకా స్నానం చేస్తాను, 10:30 అలా టైం అయిపోతుంది. ఇంకా ఇక్కడికి వచ్చేస్తాను 11 కల్లా, ఇక్కడికి కిచెన్లోకి ఉంటాను నేను లంచ్ చేసేటానికి. ఏమంటే టెడ్డీ ఆకలి అని వస్తుంది, కరెక్ట్గా 12:30 ఆ టైంకి వస్తుంది అనమాట, ఆకలి వేస్తుంది అందుకనేసి. సో ఇక్కడ ఏమంటే నేను ఆ రోజు అన్నం పెట్టేశాను, ఏం చేయాలి అనుకుంటూ ఉన్నాను. సర్లే పప్పు చేసి చాలా రోజులు అయిపోయాం కదా, పప్పు చేసేద్దాము. పప్పుకి ఇది ఆనియన్ ఎగ్ ఆమ్లెట్ అనమాట. ఇది రెడ్డికి చాలా ఇష్టం, నాకు నా ఫేవరెట్ యాక్చువల్లీ ఇది, నాకు రెడ్డికి చాలా ఇష్టం. సుదర్శన్కి కూడా అప్పుడప్పుడు తింటాడు, ఇష్టమే.
కానీ యాపీ తినదు. వాడికి అన్ని ఆనియన్ అవన్నీ కరివేపాకు పచ్చిమిర్చి ఏమీ కనిపించకూడదు, ప్లెయిన్గా ఉంటే తింటుంది అనమాట. సర్లే ఫస్ట్ నాకు రెడ్డికంటూ వేసుకుందాము. వాడికి నేను తినిపించేసాను అనుకోండి తినేస్తుంది. వాడికై వాడు తినమని చెప్తే ఇంకా తినదు. సో ఏదో ఒకటి చేద్దాంలే అన్నట్టుగా ఆనియన్ ఆమ్లెట్కి కలిపి పెట్టేశాను. నెక్స్ట్ నేను ఆ రోజు పప్పు ఏమంటే మామూలు టొమాటో పప్పు చేసేద్దాంలే అనేసి అనుకున్నాను. కానీ మామిడికాయ వండింది. సో మామిడికాయ పప్పు చేశాను. సో చాలా అయిపోయింది. మామిడికాయ పప్పు చేసి ఇంకా మామిడికాయ కూడా అది హాఫ్ ఉండింది, హాఫ్ మొన్న మ్యాంగో రైస్కేమో యూస్ చేస్తున్నాను. సో హాఫ్ ఉండింది, ఇంకా హాఫ్ దీంట్లో వేసేసాను. సో చాలా రోజుల తర్వాత మ్యాంగో పప్పు చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఎట్లా అనిపిస్తా అంటే అబ్బా ఏం చేయాలి ఈరోజు, ఏం చేయబుద్ధి కావట్లేదు, లేజీగా ఉంది అనేసి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏదో ఒకటి చేసేద్దాం అనేసి జస్ట్ ఒక్కసారి మైండ్లోకి వచ్చేసిందంటే ఇంకా కిచెన్లోకి వచ్చానంటే చాలా దొరికిపోతాయి. సర్లే ఈరోజు ఇది చేసేద్దాము, గబగబా అయిపోతుంది. మామిడికాయ పప్పు, దాని తర్వాత ఆవకాయ వేసుకొని తిన్నాం అనుకోండి, వావ్ అనిపిస్తుంది. ఇంకా ఆమ్లెట్ అమ్మయ్య అనేసి అనిపించి ఇంకా ఆ రోజు గబగబా చేసేసాను. సో ఇవన్నీ చేసేసి ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాను అనమాట. టెడ్డీని తీసుకొచ్చేసాను. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఆమ్లెట్ వేస్తున్నాను. ఫస్ట్ టెడ్డీని తీసుకురావడానికి వెళ్తా కదా, ఫస్ట్ నన్ను చూడగానే ఆశక్క అంటది. దాని తర్వాత ఫస్ట్ మాట ఏమంటుంది అంటే ఏం పూజ చేసావు అనేసి అడుగుతుంది. అదే నేను ప్యూర్ వెజ్ ఏదైనా కర్రీ చెప్పాను అనుకోండి, అంతే అక్కడికి మూడ్ ఆఫ్ అయిపోతుంది. మొహం ఒక రకంగా పెట్టుకొని వస్తుంది అనమాట. ఇంకా దానికి ఆనియన్ ఆమ్లెట్ వేసుకుందాంరా, పప్పు చేసేసాను, నాకు ఈరోజు ఏదోగా అనిపించింది అందుకని ఇట్లా చేసేసానంటే సరే సరే ఆశక్క అనేసి అంటుంది అనమాట. సో అట్లా ఏదో ఒకటి ఇలా చేసుకొని వచ్చేసి ఇది ఇక్కడ ఏమంటే ఒక పెద్ద టాస్క్ అనిపిస్తుంది నాకు. అంటే మనం కూడా చచ్చిపోయామా? మా టెడీకి ఏదో డ్రీమ్ వచ్చిందంట ఈరోజు, దాని గురించే చెప్తా ఉంది. ఇది పెద్ద టాస్క్ హ్యాపీ పెద్ద టాస్క్ అని చెప్పింది దీని గురించి అనమాట. ఇలా ఫ్లిప్ చేస్తాం కదా, అది అప్పుడంతా పైన పడుతుంది, అది కింద స్టవ్ మీద కూడా పడుతుంది, గలీజ్గా అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మంచిగా వస్తుంది, మళ్ళీ ఇప్పుడు బాగా వచ్చింది. ఇంకా నాకేమంటే ఇది ఎప్పుడెప్పుడు గిన్నెలన్నీ చాలా పడతాయా, అవి తీసుకొచ్చి నేను డిష్ వాషర్లో వేసేద్దామా అన్నట్టుగా వెయిట్ చేస్తున్నాను అనమాట రోజుకి. ఏమంటే నిన్ననే మీతో షేర్ చేశాను. సో ఇది సెకండ్ డే అనమాట నేను యూజ్ చేయడము. సో ఇంకా గిన్నెలన్నీ వేసేసాను. ఈసారి ఏమో డిటర్జెంట్ పౌడర్ ఇస్తారు బాష్ వాళ్ళదే. సో దాంట్లో అది యూజ్ చేద్దాం అనేసి అది ఆ ట్యాబ్లెట్, లాస్ట్ టైం ట్యాబ్లెట్ కదా, ఆ ట్యాబ్లెట్ కాకుండా ఓన్లీ ఆ డిటర్జెంట్ పౌడర్ ఒకటి పెట్టాను. ఇంకా మొన్న నేను వ్లాగ్ పెట్టినప్పుడు మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినప్పుడు నాకు ఎంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు. దాన్ని బట్టి చూస్తే ఓ మై గాడ్ ఇంతమంది దగ్గర డిష్ వాషర్ ఉందా అబ్బా, నాకు ఒక్కరు కూడా చెప్పలేదే డిష్ వాషర్ కొనుక్కోండి ఆశ, ఎంత యూజ్ అవుతుంది మీకు అనేసి నాతో ఎవ్వరూ షేర్ చేయలేదే అనిపించింది. ఎందుకంటే మీతో నేను కొన్ని రీసెంట్ డేస్ నుండి మీతో షేర్ చేస్తూనే ఉన్నా కదా, సంగీతాన్ని మానిపించేశాను, ఇంకా నేనే చేసుకుంటున్నాను అనేసి చెప్తూనే ఉన్నాను. వ్లాగ్స్లో గిన్నెలు కడుగుతూ ఉండడం చూపిస్తూనే ఉన్నాను, కానీ ఒక్కరు కూడా నాతో షేర్ చేయలేదే అనిపించింది. దాని తర్వాత ఇంకా ఇది పెట్టేసిన తర్వాత, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని పెట్టిన తర్వాత చాలామంది ఎలా పెట్టాలి, ఏమేమి పెట్టాలి, ఎలా యూస్ చేయాలి, ఎంత టైం పెట్టుకుంటే మంచిది, సో అన్నీ షేర్ చేశారు. ఇంకా వాళ్ళు ఎంత యూజ్ అవుతా ఉందో అనేది కూడా షేర్ చేశారనమాట. సో నేనైతే ఇంకా ఇక్కడ 1.5 hour పెట్టాను, మామూలుగా పెట్టినట్టే. ఇంకా అన్నీ ఏమేమి పెట్టాను అన్నీ చూసుకున్నా, మళ్ళీ ఒకసారి నిన్నట్లాగా ఏమైనా అయిందా అట్లా అని చూస్తూ ఉన్నాను. సో నీట్గానే ఉన్నాయి, షైనింగ్గా ఉన్నాయి. నాకైతే నిజంగా చెప్తున్నాను చాలా నచ్చింది అసలు. ఇది ఒకటి ఉండాలి ప్రతి ఒక్కరి దగ్గర అనిపించింది. నిన్న నేను పెట్టాను కదా ఇది మిక్సీ జార్ది, ఇలాంటివి పెట్టద్దని చెప్పారు దీంట్లో. సో అట్లాంటివి పెట్టకుండా ఉండాలంటే మళ్ళీ కుక్కర్స్వి కూడా పెట్టకుండా ఆశ, అది దానిది ఏమంటారబ్బా ఏదో అన్నారే, అది పాడైపోతుంది అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఈ టీ గిన్నె ఏమంటే నేను ఈరోజు కొంచెం అలా స్క్రబ్ చేసి పెట్టాం, అయినా అది పోలేదు. నేను అనుకున్న నెక్స్ట్ టైం నుండి ఈ టీ గిన్నె పెట్టకూడదు అనేసి. నేనేమంటే టీ మార్నింగ్ చేసుకుంటాం కదా, మళ్ళీ కొంచెం మిగులుతుంది, ఆ సెకండ్ టైం మళ్ళీ దాంట్లోనే కాంచుతాను కదా, సో అప్పుడు అది డార్క్ అయిపోతుంది అనమాట. లేకపోతే 1 టైంకే అయితే అంత డార్క్ అవ్వదు. ఇంకొకటి చెప్పేదా, నేను ఎందుకంటే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో, నేను అంటే కొన్ని ఇయర్స్ నుండి సంగీతాన్ని వాష్ చేస్తూ ఉంటుంది, ఈ వెజల్స్ అన్ని నావన్నీ. ఇంకా అప్పుడప్పుడు కొన్ని తను యాబ్సెంట్ అయినప్పుడు, లేకపోతే మనం అస్సలు కడుక్కోకుండా ఉండం కదా, అలా కడుక్కుంటా ఉన్నప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదనమాట. అంటే నేను కరెక్ట్గా మంచిగా నీట్గా కడుక్కోలేను వెజల్స్, అంతా అందరు వాష్ చేస్తారు కదా, సో అంత నీట్గా నేను వాష్ చేయలేను. అది ఎంత స్లోగా వాష్ ఒక్కొక్కటి చాలా టైం తీసుకుంటాను మంచిగా వాష్ చేసి పెట్టాలి అంటే. నాకు గబగబా కడిగేస్తారు కదా అందరూ, అలా కడిగేసి నీట్గా పెట్టుకుంటారు, కానీ అలా నాకు రాదనమాట. అందుకనే చాలా
చాలా టైం తీసుకుంటా ఉంటాను. ఒక గిన్నె వాష్ చేయడానికి చాలా టైం తీసుకుంటా ఉంటాను. సో, అట్లా స్లోగా చాలా టైం పడతా ఉంటది నాకు. ఇంకా సంగీత కూడా కడిగేసి వెళ్ళినప్పుడు కొన్ని సార్లు ఆ గ్లాసెస్ నీట్‌గా ఉండవు. మళ్ళీ నేను వాష్ చేసుకుంటూ ఉంటాను, తిట్టుకుంటా ఉంటాను. సో, అట్లాంటివన్నీ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయన్నమాట నాకు. అందుకనేసి నాకు చాలా హ్యాపీ అనిపిస్తా ఉంది దీంట్లో పెట్టేసిన తర్వాత. ఇంకా మా సుదర్శన్ ఏమంటే ఇంకొకటి, "బుజ్జు నువ్వు ఆ షింక్ దగ్గర నుంచి తీసుకొని ఇంకా ఇక్కడ పెట్టుకుంటా ఉండాలి. అది ఎంత టైం పడతా ఉందో చూసుకో" అనేసి అంటా ఉన్నాడు ఎంతసేపటికి. నాకు అసలు టైం పడుతుంది, అది తెచ్చుకొని ఇక్కడ పెట్టాలబ్బా ఇప్పుడు అన్నది ఇంకా నాకు ఆ ఫీల్ రాలేదు. వస్తదో ఉంటుందో మరి నాకు తెలీదు గానీ, ఇప్పుడు ఎంత ఎక్సైటింగ్‌గా ఉందంటే నాకు, అవి ఎప్పుడెప్పుడు వెజల్స్ ఎక్కువ పడతాయా దీంట్లో తీసుకొచ్చి వేద్దామా అన్నట్టుగా ఉన్నాను. నాకసలు 5 మినిట్స్‌లో గబగబా సర్దేస్తున్నాను. ఇంకా నాకు అలవాటైతే ఇంకా మంచిగా ఉంటదేమో ఫ్యూచర్‌లో. నాకైతే చాలా బాగా అనిపించిందనమాట. అక్కడ నుండి తీసుకొని ఒకరు కూడా చెప్పున్నారు ఇంతకుముందు, షింక్‌కి దగ్గరగా పెట్టుకోండి ఆష, పక్కనే లేకపోతే అక్కడ నుండి ఇక్కడ తెచ్చి వేసుకోవాలంటే తలకాయ నొప్పి అనేసి. ఇంకా దగ్గరగా పెట్టాలంటే ఆ ఫెసిలిటీ ఉండాలి కదా! కొంచెం పర్వాలేదు, ఇది కూడా దగ్గరే. సో, దాంట్లోనే పెట్టుకొని వచ్చేసి ఇంకా దీంట్లో పెట్టేసుకోవడమే. నాకైతే బానే అనిపిస్తా ఉంది. నాకు దానికోసం అంటూ ఒకటి టైం అవుతా ఉంది, ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి అనేసి ఏం అనిపించలేదు. ఇంకా ప్లాస్టిక్‌వి అట్లాంటివి పెట్టకండి ఆష అని చెప్పారు. సో, నెక్స్ట్ టైం అది పెట్టొద్దులే అనేసి అనుకున్నాను. ఇంకొకటి ఏమంటే టీ గిన్నె కూడా క్లీన్ అయిపోతది ఆష. మీరు ప్లేట్స్ అరేంజ్ చేశారు కదా, అక్కడ కింద పెట్టండి. అక్కడైతే ఫోర్స్‌గా హిట్ అవుతాయి వాటర్, హాట్ వాటర్ అంతా అనేసి అన్నారు. నెక్స్ట్ టైం చేస్తాను. ఇది ఆల్రెడీ మీ కామెంట్ రాకముందు ఈరోజు జరిగిపోయిందనమాట. అప్పుడు ఇంకా అయిపోయిన వెంటనే జస్ట్ అలా ఓపెన్ చేసామంటే చాలా ఆవిరి వచ్చేస్తుంది అసలు, స్టీమ్ అట్లే. అది వెచ్చగా చాలా బాగున్నాయి తెలుసా అసలు. నాకు ఆ రోజు మైగ్రేన్ ఉన్నింది అసలు. ఆ మైగ్రేన్లో కూడా అంత హ్యాపీగా ఉన్నానంటే ఇంకా మీరే అనుకోవచ్చు. ఆ గ్లాస్ నార్మల్ స్టీల్ కంటే ఈ గ్లాస్ ఏమంటే వేడి ఎక్కువగా ఉన్నింది అనమాట. అది ఎలా పెట్టుకుంటూ ఉన్నాను. ఇది సెకండ్ డే. అంటే నిన్న ఒకసారి వేసాం కదా, ఇంకా నిన్న నైట్ వేసాము, ఈరోజు మార్నింగ్. వావ్, రెడ్ అవుట్ చూడు ఎంత మెరిసిపోతూ ఉందో. మామూలుగా ఈ ప్రింట్ ఇలా ఉంటే పోతుంది అనేసి విన్నాను, కానీ పోలేదు, బాగుంది. స్మెల్ కూడా ఫ్రెష్గా ఉంది స్మెల్. నేను ఇంకొకటి ఏం తెలుసా, మార్నింగ్ ఎగ్ చేశాను, ఆ గిన్నె కూడా పెట్టా. సో ఎగ్ స్మెల్ అలా ఏం లేదు, బాగుంది. షైన్ అవుతా ఉన్నాయి. మ్యాపోడ్ సూపర్ డూపర్ హ్యాపీ. గిన్నెలు కడిగితే ఒక హాఫ్ అన్ అవర్ కడుగుతూ ఉంటాను గిన్నెలు వేసుకొని. సో మన లేడీస్కి చాలా యూస్ఫుల్ అనిపించింది, నాకు చాలా బాగుంది, నచ్చింది. ఇలా పెట్టేశాను, బాగున్నాయి. అంటే దీంట్లో పెడతా ఉంటే ఈ ఫోక్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి కిందకి, అందుకనేసి జస్ట్ అలా పెట్టేశాను ఇక్కడ. సో క్లీన్ అయిపోయి నీట్గా. కట్లరీ కోసం ఒక సపరేట్గా ఒక బాక్స్ లాంటిది ఒకటి ఇచ్చారు, కానీ అది స్పేస్ ఆక్యుపై చేస్తుంది, అందుకే మరి దాంట్లో ఏం పెట్టలేదు. కొన్నే కదా స్పూన్స్ అన్నట్టుగా అది తీసేసాను, ఇంకా దీంట్లో ఇలా పెట్టేసుకున్నాను. నేనైతే ఈ బర్త్డేకి ది బెస్ట్ గిఫ్ట్ కొనిపించుకున్నాను సుదర్శన్ దగ్గర అనేసి అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. నేను చాలా మందికి మీరు కూడా తీసుకోండి అనేసి చెప్తాను, రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఉన్నట్టు ఒక్కొక్కసారి ఉండదు కదా, మనకి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి బాగుండదు హెల్త్. సో అలాంటప్పుడు అంతా ఇది ఇంకా టెడ్డీకి హ్యాపీకి నేర్పించి పెట్టాలి, వాళ్ళు కూడా హెల్ప్ చేయొచ్చు మనకి అనేసి అనిపించింది. అంటే దీంట్లో ఎలా పెట్టాలి అని. అసలు ఎలా కడుగుతుందో కదా, అసలు చాలా గ్రేట్ అబ్బా. ఎంత బాగుంటుంది, తుడిచేద్దాం. రీసెంట్ వ్లాగ్స్లో ఒక్కరు మాత్రం అడుగున్నాను నా బర్త్డేకి ముందు వ్లాగ్స్లో, ఏం ఆశ మీరు డిష్ వాషర్ కొనుక్కోలేదు అనేసి. అప్పుడు చెప్పే వాళ్ళకి మా సుదర్శన్కి ఇష్టం లేదండి అందుకే కొనుక్కోలేదు అనేసి, కానీ కొనుక్కునేస్తాను అనేసి మాత్రం అసలు అనుకోలేదు. ఇంకా యాపిల్ని కూడా తీసుకొచ్చేసాను, తర్వాత మా సుదర్శన్ కూడా వచ్చేసాడు. సో మేము ముగ్గురం అందరం లంచ్ అయిపోయింది. దాని తర్వాత ఏమంటే ఇంకా పడుకుందాము కొంచెం, చాలాసేపు ఏమంటే కొట్టుకున్నాం నేను టెడ్డీ హ్యాపీ ముగ్గురం. తర్వాత మా సుదర్శన్ వచ్చాడు మధ్యలో మమ్మల్ని ఏమంటారు కాంప్రమైజ్ చేయడానికి.
నేను అట్లా ఎప్పుడు పెట్టావా? అది న్యాచురల్ బాబా, అది నీ న్యాచురల్ అది బాబా. నువ్వే బాబా. బలి బాబా నేను పెట్టాను బాబా. నేను న్యాచురల్ నీదే బాబా. ఏం పెడతాను రా? ఎప్పుడు కోల్డ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా పెడతా బాబా. కోల్డ్ ఈసారి పెడితే వీడియో తీ బాబా, రికార్డ్ చేయి. యాప్ టెడ్డీ అది కనిపించట్లేదు, ఏదో ఏదో యోగం చేస్తా ఉంది. బాబా నోస్ చూడు హ్యాపీ. I don't see that name. Happy, close your eyes. Smile, sleep. టెడ్డీ ఒక్కడే సీరియస్ గా నేను పడుకోరా అమ్మా? నేను పడుకున్నాను ఇప్పుడే లేసా. ఎందుకు చూస్తున్నావమ్మా? టెడ్డీగా చూడు దొంగతి. పడుకో హ్యాపీ. నీకే తెలుసు నేను పడుకోలేనమ్మా. నాకు తెలుసు. బాబా పడుకునేస్తున్నాడు రా. కళ్ళు మూసుకోండి హ్యాపీ, కళ్ళు మూసుకో. క్లోజ్ యువర్ ఐస్. టీ హ్యాండ్. నీకు ఎందుకు తెలుసమ్మా నేను చేస్తున్నాను? ఇతరులు ఎవరైనా చేస్తారా? అందరం నిద్రపోతే ఎట్లు వీళ్ళు తీస్తాము. చెయ్యి పట్టుకోనున్నా. దొంగదిరా టెడ్డీకి అయితే. దొంగచ్చు బాబా నిద్రపోయాడు రా యాక్టింగ్ చేయమంటే. క్యూట్ గా నిద్రపోయాడు. పెద్దా బాబా లేపురా. క్యూట్. గమ్ముగు. నీకు నిద్రపోతే ఆఫ్ చేయ హ్యాపీ ఫోన్. కళ్ళు మూసుకొని పడుకో. నీకు ఎట్లా తెలుసామా? టైర్డ్గా ఉంది, పోయి ఫ్రెష్ అవ్వకు. లేపద్దురా పడుకో. టెడ్డా బాబా పడుకునేసాడు రా. ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా పడుకుంటానంటే ఎంత లక్ ఉండాలిరా అసలు. ఎంత బొబ్బడు ఎలా కాదు నాది, అంత డిస్టర్బెన్స్లో కూడా పడుకున్నాడు అంటే గ్రేట్ కదా. చిన్నప్పుడు అలవాట్లే, ఇప్పుడే కాదు. నువ్వేం చేస్తున్నావురా? మా ముగ్గురి ఫైట్ ఆపి మమ్మల్ని కూల్ చేయడానికి వచ్చి మా సుదర్శన్ పడుకునేసాడు. ఇంకా నేను హ్యాపీ లేసేసి వెళ్ళిపోయాము. మా టెడ్డీ కూడా పడుకునేసింది. ఇంకా నైట్ డిన్నర్ ఏమంటే ఇడ్లీ కావాలి అన్నాడు మా సుదర్శన్. అందుకే ఇడ్లీ చేసి చట్నీ చేశాను, ఇంకా దొండకాయ పచ్చడి కూడా ఉంది. సో అది నంచుకొని తినేసాను అనమాట. ఇంకా లాస్ట్ బ్లాగ్లో చెప్పున్నా కదా మీకు, నా హెడ్ బాత్ చేసినాక నా హెయిర్, బేబీ హెయిర్ అది కూడా చూపిస్తాను మీకు అనేది, అది మర్చిపోయాను అనమాట. మళ్ళీ సడన్గా గుర్తుకొచ్చి ఇంకా నేను మీతో షేర్ చేయాలనుకున్నాను. సో నా బేబీ హెయిర్ చూసారా, మంచిగా ఉంటుంది. అది హెయిర్ గ్రోత్ సీరం అప్లై చేస్తే బాగుంటుంది. ఇలా నేను వాకింగ్ చేస్తూ ఉంటాను, ఇవి అడ్డం వస్తూ ఉంటాయి. అలా ఈరోజు నేను ఒక డ్రీమ్ వచ్చింది మధ్య ఎర్లీ మార్నింగ్. చాలా బ్యూటిఫుల్ డ్రీమ్ అంటే అట్లా ఏం తెలుసా అబ్బా, 50 బాడీస్ బాడీ చేస్తున్నారంట మన అపార్ట్మెంట్ కింద.
సీరియల్స్ ఏం చూస్తున్నావు, ఏం ఎపిసోడ్ చూస్తున్నావు? యాప్స్ అంట, యాప్స్. నాకు యాప్స్ వచ్చేస్తే ఎట్లా బాబా? నేను అందుకే నీకు చేయొద్దు కొద్దిగా అన్నా. slave. చెయ్యాలి కదా. దానికి వెళ్దామా, దీనికి వెళ్దామా? దానికి వెళ్దాం బాబా, చాలా అయిపోయింది. సరే పెద్ద దానికి వెళ్దాం పద బాబా, అట్లా స్ట్రైట్ గా. పెద్దదాని పల్లెటూరు. పెద్దగా భలే ఉంచట ఇప్పుడు అది నా చాలా ఇంప్రూవ్ చేశారు. ఏదో ఆఫర్ కూడా అంటే కదా. అది ఎప్పుడో 7:40 నేను స్కూల్లో ఉండాలి. ఓకే వీడు ఎందుకు వీడు ఏమో వాడు. ఏమి బాబా వదిలిపెడతాను లేదా 7:40. మళ్ళీ టెడ్డోడు యాపోడు కోసం మళ్ళీ వెళ్ళాలి నేను. 7:40 8కి వెళ్ళొచ్చు లేరు వాళ్ళు అట్ట అంటారు అంతే. బాబా 8కి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం మేము స్కూల్లో నుంచి. మింట్ ఫ్యామిలీ మార్ట్. ఇది పిట్ల బాల ఈ డోర్ రైట్సా దగ్గరికి బబుల్ ఉన్నాయి. ఫిగ్ కదా అది. ఫిగ్గా ఫిగ్ అంజీర్. పేపర్ ఫుడ్ లేవు. టెడీ వాళ్ళు స్కూల్లో ఏమంటే ఇంటర్న్షిప్ అనేసి వేరే ఒక ఐటీ కంపెనీకి ఏమో తీసుకెళ్తున్నారంట. సో దాంట్లో ఏమంటే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారంట. స్నాక్స్ అంటూ అది ఇది తీసుకెళ్ళారంట. బస్సులో వెళ్తారు కదా ఫ్రెండ్స్ అందరు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్తారు. సో దానికోసం మనం ఇంకా సూపర్ మార్కెట్కి వచ్చాం. వాళ్ళందరూ ఏమేమో కొనుక్కుంటా ఉన్నారు. నేనైతే ఏమైనా కొత్త కొత్త ఏమంటారు క్రీమ్స్, ఫేస్ వాషెస్ అట్లాంటివి ఏమైనా వచ్చాయా అని చూస్తూ ఉన్నాను. ఇంకా అలోవెరా జెల్ ఇంట్లో లేదు, అది దొరుకుతుందేమో అనేసి చూస్తూ ఉన్నాను. ఇక్కడ ఏంటో అసలు ఎన్ని ఉన్నా కానీ మళ్ళీ ఏదైనా కొత్తగా వచ్చాయేమో అనేసి అనిపిస్తూ ఉంటుంది. నాకు తగ్గటివి కరెక్ట్గా కరెక్ట్ టైంలో దొరుకుతాయి అన్నమాట. ఏమవి బాబా తీసుకుని యూజువల్లీ అడగవు కదా నా 25-30. ఓకే తీసుకుందాం. ఇదేమంటే మైగ్రేన్కి హెల్ప్ అవుతుంది అనిపించి ఇంకా ఇది కొనుక్కున్నాను. మొన్న నా హ్యాండ్ అక్కడ కోసుకుంది కదా, ఇలాంటిది ఒకటి ఉంటే చాలా వేసేసుకొని ఉంటాను, హంగామా చేసుకున్నాను అనేసి ఇంకా తీసుకున్నాను ఇది. నెక్స్ట్ సెక్షన్. కమ్ ఆన్ మమ్మ లెట్స్ గో. అబ్బా ఫిగ్ నాకు బాబా కోకోనట్ బిస్కెట్స్ అంటే కొనిద్దాం. కొనిస్తావా? ఇది నాకు కోకోనట్ బిస్కెట్స్. మా యాపీ సుదర్శన్ రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ ఉండొచ్చు కదా, అక్కడ ఉండదు, నా వెనకాల తిరుగుతూ ఉంటుంది, నేను కొనుక్కుంటూ ఉంటాను అనేసి. సో కొనుక్కున్నానే అనుకోండి, దాన్ని మళ్ళీ చూస్తుంది. ఎంతసేపు చూస్తుంది అంటే ఇది ఎందుకమ్మా, దేనికి అన్నీ అడుగుతూ ఉంటుంది. నేను నైట్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటూ ఉంటాను కదా, అప్పుడు వస్తుంది అనమాట. వచ్చి అది ఎందుకమ్మా పూసుకుంటున్నావో, అది ఎందుకు యూజ్ అవుతుంది, ఇన్ని పూసుకుంటావా అని ఎన్ని డౌట్లు అడుగుతుందో తెలుసా మీకు. అంతే, మా షాపింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ వ్లాగ్ ఏం చేస్తున్నాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.